హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్యుఆర్ ప్రాపర్టీస్. ఇప్పుడైతే మనకి చాలా మంచి బెస్ట్ ప్లాన్ తోటి కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి. చూద్దాము. ఎవరైతే ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నారో వాళ్ళకైతే చాలా డౌట్స్ వస్తుంటాయి. ఎలా పెట్టుకోవాలి, ఏంటి డిజైన్ ఎలా పెడితే బాగుంటుంది, టైల్ సెలెక్షన్ కానీ అన్నీ మనకి ఈ వీడియో చూడండి. చాలా బాగుంది, చాలామందికి యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి గ్రాండ్ ఎంట్రన్స్ విత్ టైల్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్ డోర్ కూడా ఎంత బాగా ఇచ్చారో చూడండి. ఇది ఫస్ట్ కార్ పార్కింగ్ ఏరియా. గేట్ కానీ ఇక్కడ పార్కింగ్ టైల్స్, ఆర్చ్, ఫాల్ సీలింగ్ డిజైన్స్ టోటల్గా అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంది. ఇక్కడ ఒక స్టెప్, మనకి ఇలాంటి ఐడియాస్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే ముందు రావు కదా, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి ఫస్ట్ హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్. టీవీ యూనిట్ కూడా ఎంత బాగా ఇచ్చారు చూడండి. విత్ వుడ్ వర్క్ అవసరం లేకుండా వుడ్ వర్క్ చేసిన దానిలానే ఉంది. ఇలా ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ అయితే ప్లాన్ అనమాట. ఫస్ట్ హాల్, ఇక్కడ మనకి ఆర్చ్ లాగా ఇచ్చి ఇక్కడ మనకి వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఇలా ఉంటుంది. వాష్ బేసిన్ కూడా మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది, టైల్స్ వేశారు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, పెయింటింగ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇలా ఇచ్చారు. స్టోరేజ్ యూనిట్ కూడా చాలా బాగుంది, ఇలా ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇలా ఉంటుంది. టోటల్గా 2 ఆర్చెస్ ఇచ్చి ఇలా మనకి ప్లాన్ వాష్రూమ్ అండ్ 2 బెడ్రూమ్స్ ఇలా ఇచ్చారనమాట. ఇది హాల్. ఇది మనకి 130 స్క్వేర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు. ఇది మనకి ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్ 2 డోర్స్. హాల్లో మనకి మొత్తం 3 ఉంటాయి. వాస్తు ప్రకారం ఉంటుంది. మనకి 4 ఉండాలి కదా. ఇక్కడ కిచెన్కి ఒకటి ఇచ్చారు. దీంట్లో దేవుడు పూజ గది కూడా ఇలా సపరేట్గా ఉంది. ఎవరైతే చిన్న ప్లేస్ ఉండి కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే ఇంకా ఇలా స్టోరేజ్ యూనిట్ కానీ, కిచెన్లో సెల్ఫ్స్ కానీ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కిచెన్. టోటల్గా ఇలా ఉంటుందండి. ఈ హౌస్ సేల్కుంది మనకి. దీనికి ప్రైస్ 66 lakhs చెప్తున్నారు. సంగారెడ్డిలో ఉంటుంది. ఇది నార్త్ సైడ్ డోర్. ఇక్కడ వాష్ ఏరియా. సెట్ బ్యాక్ కూడా చూడండి హౌస్ చుట్టూ ఎలా ఉంటుందో. అలాగే ఇక్కడ మనకి సెట్ బ్యాక్లో ఇక్కడ మనకి షూ ర్యాక్ చూడండి, అలాగే బోర్ ఎలా ఉంది. టోటల్ మనకి ఓపెన్ ప్లేస్ కూడా ఎంత బాగుందో. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. టోటల్ మొత్తం ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకి వాష్ ఏరియా ఉంటుంది. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంది. వెస్ట్ ఫేసింగ్ వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మీకు హౌసెస్ ప్లాన్ గురించి కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.